ఏ బట్టలు వేసుకోవాలో స్పీకర్ చెప్తారా? టీషర్ట్ వేసుకొని సభకు పోతే తప్పేంటి? అదాని దుర్మార్గుడని రాహుల్ అంటున్నారు. అదానిని రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు. సర్కారును ప్రశ్నిస్తామనే సభకు రానియలే. సమైక్యవాదుల బానిస రేవంత్. అసెంబ్లీ దగ్గర అడ్డుకోవడంపై జగదీశ్వర్ రెడ్డి ఫైర్. జగదీశ్వర్ రెడ్డి ఏది మాట్లాడినా కొంచెం ఇట్లా గుచ్చేటట్టు మాట్లాడతాడు. ఇన్ని చెప్పిండు సమైక్యవాదుల బానిస రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు బానిస. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిలో తెలంగాణ స్ఫూర్తి కానీ తెలంగాణ పోరాట పటిమ కానీ ఏది లేదు. ఎంతసేపు ఆంధ్రులను పొగుడతాడు, ఆంధ్ర నాయకులను పొగుడతాడు, లేదా ఢిల్లీ నాయకులను పొగుడతాడు. అంతే తప్పించి తెలంగాణ పోరాటం మాత్రం ఆయన ఒంట్లో లేదని చెప్తాడు. అంటే నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో కూడా చెప్తావా? ఎట్లా రావాలో కూడా నువ్వే చెప్తావా? బీజేపీ పార్టీ కదా, ఈ ఫుడ్ తినద్దు, ఆ ఫుడ్ తినద్దు, ఈ బట్టలు వేసుకోవద్దు, ఆ బట్టలు వేసుకోవద్దు అని బీజేపీ పార్టీ ఓ చట్టమే చేయాలని చూసింది. తిప్పి కొట్టేసరికి ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బట్టలు అయితే వేసుకొని వచ్చింది కదా, అసెంబ్లీకి బట్టలు అయితే వేసుకొని వచ్చింది కదా. బట్టలు వేసుకోకుండా వస్తే నువ్వు అభ్యంతరం చెప్పాలి. వాళ్ళు బట్టలు వేసుకొని వచ్చే, ఏ బట్టలు వేసుకొని వస్తే నీకేం సంబంధం? అంటే వాళ్ళు వేసుకొచ్చిన టీషర్ట్లను చూస్తేనే రేవంత్ రెడ్డి గారికి గంత ఆందోళన, గంత భయం గుబులు అవుతుందా? నువ్వు అదాని దగ్గర 100 కోట్లు తీసుకున్నప్పుడు భయం కాలేదా? ఈ ప్రజలకు ఏ జవాబుదారుతనంతో నేను 100 కోట్లు తీసుకుంటున్న అదాని దగ్గర స్కిల్ యూనివర్సిటీకి ఒట్టి పుణ్యానికి 100 కోట్లు ఇస్తానని ప్రకటించింది కదా. మరి రేపు తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రతిపక్షాలు కావచ్చు, ఈ 100 కోట్లు ఎందుకు తీసుకున్నామని నిలదీస్తాయి కదా అని గప్పుడు భయపడి ఉంటుంది. అదాని దొంగతనం బయటపడ్డ తర్వాత మళ్ళీ 100 కోట్లు వెనుకకు పంపినావు. దొంగను కాపాడాలని నువ్వే చూసినావు, ఆ దొంగకు తెలంగాణ సంపద కట్టబెట్టాలని మీరే చూసిండ్రు. తీరబాటు దొంగ అని తెల వరకు వెనుకకు పైసలు ఇచ్చేసిండు. ఇప్పుడు ఆ దొంగ టీషర్టే వీళ్ళు వేసుకొని వస్తే అంత భయం ఎందుకు? వాళ్ళని సభలోకి రాకుండా అడ్డుకొని మీరు వన్ సైడ్గా నిన్న మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు పొగడతారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పొగడతారు. షబ్బాష్ అంటే షబ్బాష్, షబ్బాష్ అంటే షబ్బాష్, ఆహా అంటే ఓహో. నిన్న మొత్తం అదే తెలంగాణ తల్లి రూపాన్నే పొగుడు పెట్టుకున్నారు. ఇక నిన్న ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ తల్లి రూపాన్ని మాత్రమే పొగుడు ప్రధానంగా పెట్టుకున్నారు. దానికోసం నిన్న అసెంబ్లీ సెషన్ జరిగింది.